రైతులందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారాగా యునైటెడ్ జెనెటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది వచ్చేసరికి 3609 అనే ఈ తేజ మిరప రకం గురించి అయితే చెప్పడం జరుగుతుంది. హైటు ప్రజెంట్ మనం ఉన్న హైట్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్చి 16వ తారీఖు, ఈరోజు డేటు 2024. హైట్ చూసుకున్నట్టయితే యాక్చువల్గా నేను కిందకి దిగాలి, నా హైట్ ఉంది అటో ఇటో. తర్వాత వైరస్కి తట్టుకుందా లేదా, నల్ల తామర పురుగుకు తట్టుకుందా లేదా. ఇప్పుడు ఉన్న పూత కూడా చాలా పచ్చికాయ చూడండి ఎంత బాగుందో, పచ్చికాయ ప్లస్ పండుగాయ. ఒక్కసారి కాపు ఇదిగో, ఇది దీని పరిస్థితి. అసలు చూడు, అసలుకి ప్రజెంటు కాపు చూసుకున్నట్టయితే అసలుకి చాలా హెవీ బేరింగ్తో కాసి అయితే ఉంది. వెరైటీ చూసుకున్నట్టయితే ఈ మార్చి 16ను కూడా తోట ఇంత అసలుకి చూడండి ఎంత చిక్కనైన కాపు. దీని రైతు పేరు ఏం పేరు అన్న? బ్రహ్మయ్య. గ్రామం పేరు? గ్రామం వచ్చేసరికి అగ్రహారం గ్రామం. మన దగ్గర అయితే డిస్ట్రిబ్యూట్ దగ్గరికి. ఆ కాపు చూడండి అసలుకి ఆల్రెడీ కోసాడు, ప్లస్ వచ్చేసరికి ఇంకా ఉంది. పచ్చికాయ కూడా ఉంది చూడండి, పచ్చికాయ కూడా ఉంది. సైజు కూడా 9.5, 9, ఒక్కొక్కటి 10 కూడా దాటింది. గింజలు చూసుకున్నట్టయితే బాగున్నాయి, గింజలు కూడా చూసుకున్నట్టయితే అసలు చూడండి అసలు కాపు. మనం మాట్లాడుకుంటా తోటనైతే చూపిద్దాం. ఇప్పుడు ఇంకా చూడండి, మీకైతే పూత అయితే కనబడతా ఉంది చూడండి. వచ్చిన చూడండి అసలుకి ఎంత చిక్కనైన కాపు, చిక్కటి కాపు చూడండి. అసలుకి మంచి సైజు రావడం జరిగింది. హైట్ రావడం జరిగింది. అసలుకి ఈ హైట్ చూడండి అసలుకి, అబ్బో హైటు, పచ్చికాయ. తర్వాత చూసుకున్నట్టయితే అన్న, మీరు రైతులకి ఈ వెరైటీ ఇచ్చేటప్పుడు ఏమేమి సలహాలు చెప్పాలి అనుకుంటున్నారు? ఎందుకంటే ఎంత హెవీ బేరింగ్ కాపు చూడండి. అసలుకి కాపు చూడండి. అసలుకి కింద కాయ కోసాడులే, తాలుగాయ అయితే లేదు. కింద అయితే తాలుగాయ లేదు, ఆల్రెడీ కోసాడు కాబట్టి తాలుగాయ ఎఫెక్ట్ అయితే ఉండదు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మీరు చూడండి అసలుకి ఈ పూత చూడండి. మనం సాయంత్రం పూట వీడియో తీయడానికి కారణం ఏంటంటే మీకు నీట్గా కనబడిద్ది ఉన్న కాపు చూడండి. ఫ్లవరింగ్ బాగుంది. ఏ చెట్టు చూసుకున్నా రైతు సోదరులారా ఇలానే ఉంది కాపు చూసుకున్నట్టయితే. మీరు చూడండి, మీకు ప్రతిదీ ఇక్కడైతే చూపిస్తున్నాం. ఈరోజు మార్చి 16, ఆల్మోస్ట్ తోటలు మొత్తం అయిపోయింది సినిమా. కాకపోతే ఇక్కడ ఇంకా సినిమా ఉంది చూడండి. ఒక్కసారి మనం అయితే కొన్ని చెట్లు అయితే లేపడం జరిగింది. అసలు ఆ రంగు కూడా చూడండి, రంగు కూడా మంచి రంగు అయితే రావడం జరిగింది. అదండి రైతు సోదరులారా, ప్రజెంట్ అయితే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం మనం స్పేస్ ఎక్కువ పెట్టుకోవాలి, బుషి టైప్ వస్తుంది కాబట్టి. బుషి అను పైన ఎరెక్ట్ కూడా వస్తుంది. 30 నుంచి 32 అంగుళాలు. మాలో యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఈ దగ్గర ఉన్న ఫార్మర్స్ ఏంటంటే 30 అంగుళాలు పెడతారు సాలుకి. 32 అట్లా పెట్టుకుంటే కొంచెం ఎరెక్ట్ వస్తుంది, కొంచెం బుషి టైప్ వస్తుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ కూడా 40 క్వింటాలు ఎక్కువ కూడా మనకి అధిక దిగుబడి రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఏరుకుళ్ళుడు సమస్య ప్రజెంట్ ఏంది ఇప్పుడు ఏంటంటే చాలా రకాల్లో పడిందంటే ఎండిపోయే తత్వం ఎక్కువ ఉంది కాబట్టి మన వెరైటీలో వచ్చేసరికి ఎక్కడైనా దాదాపు మేము ఒక 10 విలేజ్ 12 విలేజ్లు ఇచ్చాము. ప్రతి చోట కూడా ఆ ఎండిపోయే తత్వం అనేది విల్డ్ అనేది చాలా బాగా తట్టుకుంటుంది. విల్ట్ అనేది బాగా తట్టుకుంటుంది. ఇప్పుడు మనకి ఎక్కువ ఖమ్మంలోను ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో విల్ట్ ప్రాబ్లం ఎక్కువ. అవును, ఆ విల్ట్ని తట్టుకుంటే దాన్ని అసలుకి రైతులు అధిక రేటు పడుతుంది. 20,500 21,000 మార్కెట్ ఉంది ప్రజెంట్ మార్కెట్. ఓకే, కొంతమంది రైతులు అమ్మిన వాళ్ళని కనుక్కున్నాం. ఏంటంటే రైతు మార్కెట్లో రేటు చూసుకుంటాడు, తర్వాత వచ్చేసరికి కాయ సైజు చూసుకుంటాడు, వైరస్ని తట్టుకుంటుందా లేదా అని చూసుకుంటాడు, తర్వాత నల్ల తామర పురుగు తట్టుకుంటుందా లేదా, తర్వాత కింద కాపు ఉన్నా కానీ పైన కాపు వస్తుందా లేదా, వచ్చిన పూత తొందరగా కాయ అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచనలతో రైతు అనేది ఒక వెరైటీని సెలెక్షన్ చేసుకుంటాడు. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా రైతులకి? ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ వైరస్ ప్రెజర్ కానీ, బ్లాక్ ట్రిప్స్ కానీ
ఈ విల్ట్ కానీ ఈ అన్నిటిని కూడా ఏంటంటే తట్టుకొని నిలబడగలగ ఏకైక వెరైటీ యునైటెడ్ జెనెటిక్స్ వాళ్ళది 3609 వెరైటీ. ప్రతి ఒక్కరు కూడా ఈ వెరైటీని వేసుకొని వేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అదే ఈ టైంలో ఈ టైంలో మనకు మార్చి టైంలో కూడా ఈ సిచ్యువేషన్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కాయ సైజ్ కానీ మనకి చివరి వరకు కాయ సైజ్ కానీ కాయ సైజ్ మంచి కాయ సైజ్ 9 సెంటీమీటర్ల కాయ అనేది చివరి వరకు కూడా అదే ఒకటే కాయ సైజ్ ఉంది. గింజ కూడా ఎక్కువగా ఉంటుంది మనకి 90 గింజలు ఈ పైనే ఉంటాయి, అబోవ్ ఉంటాయి. కాటా కూడా బాగా వచ్చే అవకాశం ఉంది మనకి. చూడండి ఒక్కసారి కాయ సైజు కూడా యాజ్ ఇట్ ఈజ్గా రెండు ఒకేలా ఉన్నాయి చూసుకోవచ్చు. కాపు పరంగా హైలైట్. అదేలే కొన్ని వెరైటీలు ఏంటంటే సైజులు తగ్గుతాయి. అవును, కూడా అదే సైజు దొరుకుతుంది సేమ్. ఇప్పుడు తేజాలు అంటే లాస్ట్ కోత చూస్తే పిక్కలు వస్తుంటాయి. అవును, ఎంత పిక్కలు వస్తాయి అట్లా కాదు, చివరి వరకు కూడా ఒకటే కాయ సైజ్ ఉంటుంది చూడండి. ఓకే, ఈ వెరైటీ ఏంటంటే కాయ సైజ్ మీకు మొదట్లో ఏ కాయ సైజ్